హాయ్ హలో స్వీట్ అంటే అందరికి ఇష్టమే ఉంటది కదా. సో అందులో ఈ రవ్వ లడ్డు అంటే ఎంతమందికి ఇష్టం. చక్కెర పాకం పట్టకుండా పాలు పోయకుండా సాఫ్ట్ గా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా ఎలా చేసుకుందామో చూద్దామా. కొంతమంది చక్కెర పాకంతో చేస్తారు, అవి ఎలా ఉంటాయో తెలుసా. క్రికెట్ బ్యాట్ తో కొట్టినా కూడా పగలకుండా ఉంటాయి. అలా నా చిన్నప్పుడు మా అమ్మ కానీ మా అమ్మమ్మ వాళ్ళు చేసేవాళ్ళు సేమ్ అలానే ఉండేవి. ఇక బండతో కొట్టినా కూడా పగిలేవి కావు. ఈ రవ్వ లడ్డూలు అంటే మా అన్నకి చాలా ఇష్టం. మా అమ్మమ్మ మా అన్న కోసమని చేపించేది, గట్టిగా వచ్చేది. నాకు మా కీరకి స్వీట్ అంటే చాలా ఇష్టం, అందుకనే ఈ రవ్వ లడ్డు చేస్తున్నాను. ఇవి చేస్తుంటే మా అమ్మమ్మ చేసేది గుర్తుకొచ్చింది. మా పెళ్ళైన కొత్తలో పక్కన నైబర్స్ రవ్వ లడ్డులు చేస్తే ఇచ్చారు, తిన్నామని తింటే గట్టిగా ఉన్నాయి. అప్పటి నుంచి రవ్వ లడ్డుల జోలికే వెళ్ళలేదు. తర్వాత కొన్ని ఇయర్స్ తర్వాత మా ఆడపడుచు వాళ్ళ అత్తమ్మ చేసింది. సో అవి ఎంత సాఫ్ట్గా ఉన్నాయంటే నోట్లో వేసుకుంటే ఇలా కరిగిపోయేవి. సేమ్ ఇలానే చేసింది. సో అప్పటి నుంచి నాకు రవ్వ లడ్డులు మళ్ళీ తినాలనిపించేది. ఎప్పుడైనా మేము షిరిడి కానీ తిరుపతి కానీ కలిసి వెళ్ళినప్పుడు వాళ్ళ అత్తమ్మతోనే చేపించుకొని తీసుకొచ్చేది. నేను ఎందుకు ట్రై చేయొద్దు, వస్తాయి లేకపోతే లేదు అని ఒకసారి ట్రై చేశాను, కానీ పర్ఫెక్ట్గా వచ్చాయి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది. సాఫ్ట్గా నోట్లో వేసుకుంటే కరిగిపోతున్నాయి నిజంగా. ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. పాలు పోయకుండా పాకం పట్టకుండా చాలా ఈజీగా చేసుకోవచ్చు. నెయ్యి, షుగర్, రవ్వ ఉంటే చాలు, ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. ఇవి 15-20 డేస్ వరకు నిల్వ ఉంటాయి. ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా ఉన్నాయి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.